సభకు నమస్కారం. అలాగే మన పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారికి, నాగబాబు గారికి, అలాగే మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 12వ ఆర్బో సభకి ఆయన సభ అనేటప్పటికీ ఈ జనాన్ని చూస్తుంటే ఒక సముద్రం తరలి వచ్చిందా అన్న విధంగా కోలాహలంగా ఉంది. మనకి సంక్రాంతి అలాగే ఉగాది పండుగలు ఎలాగైతే వస్తాయో ఆవిర్భావ దినోత్సవం కూడా అదే పండుగలా మనం అందరం చేసుకుంటాము. అటువంటి పండుగ రోజు ఈ రోజున 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుని సార్ చెప్పినట్టు ఎన్నో అడ్డంకులు పర్మిషన్లు ఉండే కాదు, ఎక్కడికక్కడికి జనాలని దారులు మళ్లించేసేవారు. అయినా సరే అన్నీ దాటుకుంటూ మనం 11 సభలు చేసుకున్నాము. ఇప్పుడు 12వ సభ ఎంతో ఘనంగా మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో మనందరము కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చిన ఈ ఒక అవకాశాన్ని మనల్ని ఇలా ఇంత పండుగ వాతావరణంలో చూసుకుంటూ మహిళలకు కళ్యాణ్ బాబు గారు ఇచ్చే అదృష్టం ఏంటంటే ఒక ముఖద్వారానికి మహిళ అయినటువంటి డొక్కా సీతమ్మ గారు ముఖద్వారం అని పెట్టారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, మహిళ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అని పెట్టారు. అటువంటి మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు మన మహిళలకు అంతటి అదృష్టాన్ని ఇచ్చారు. అలాగే వీర మహిళ అనే ఒక నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మా మహిళలందరికీ కూడా ఎంతో గౌరవం దక్కిస్తున్నారు. అటువంటి వీర మహిళగా, అటువంటి మహిళా నాయకురాలుగా నేను ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. గౌరవనీయులు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి